మేడం మాట్లాడండి. మాట్లాడుతున్నా కాంగ్రెస్ తరపు నుంచి నేను నిలబడ్డా, ఏ పనైనా చేస్తా, నన్ను ఓటేసి గెలిపియండి. 36 వార్డు కౌన్సిలర్గా నిలబడ్డా, పోయినసారి కూడా నిలబడ్డా, కొద్ది ఓట్లతో పోయినా. ఈసారి మీ ఆశీర్వాదం అందరు ఉంటే గెలుస్తా. గెలిచినాక మీకు ఏ పని అంటే ఆ పని చేసి పెడతా. ఎనీ టైం నేను నా పిల్లలు ఒక ఫోన్ కాల్తో మీ ఇంటి ముందర ఉంటాం, అందుబాటులో ఉంటాం. ఇవాళ ఏదో వచ్చినాం పోయినామని కాదు, వింటుండ్రా? ఎప్పుడైనా ఇట్లనే వస్తాం, ఇట్లనే పోతుంటాం. జనాల మనుషులం మేము. ప్రజల సేవ మా సేవ. అది నిలబడ్డ 36 వార్డు ఎస్కే ఫారూక్ వాళ్ళ అమ్మని. నా పేరు మన్సూర్ది. పోయినసారి కూడా నేను నిలబడ్డా, కొన్ని ఓట్లతో ఓడిపోయినా. ఈసారి కూడా మీ ప్రజల సేవ చేద్దామని దీంట్లో వచ్చి ఈసారి తప్పకుండా నన్ను గెలిపియాలి. అభివృద్ధి అన్నీ చేస్తా, మీకు దగ్గరుండి వెయ్యి అంటే అమలు చేస్తా. ఉంటుండ్రా? మీరు ఎనీ టైం ఏది అడిగినా కూడా లేదనుకుంటా మీ అందుబాటులో ఉంటాం. అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపియండి. మీ పండుగలు మా పండుగలు కాకుండా మేము అన్నిట్లో ఉండి మీ దాంట్లో ఒకలం. మాకు కుల భేదాలు ఉండవు, ఏది ఉండవు. వింటుండ్రా? దేనికైనా ముందు నడిచి మీ సంతోషమే మా సంతోషం. వింటుండ్రా? మీ అందరిలో మేము ఒకళ్ళం. మేమేం పెద్ద ఇది కాదు. మీ దాంట్లోనే మనం ఒకళ్ళం. మీ దాంట్లో కలుపుకోరి మంచిగా ప్రతి దాంట్లో ఉంటాం. మీ యొక్క ప్రభుత్వమైన వేసి ఓటేసి చేయి గుర్తుకి ఓటేసి గెలిపియండి. మాది చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ. 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ, 36వ వార్డు వేసి గెలిపియండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 36వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా అమ్మగారైన షేక్ మన్సూర్బీ గారిని నిలబెట్టడం జరిగింది. వారిని భారీ మెజార్టీతోటి గెలిపించాలని మా వార్డు ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గత 6 సంవత్సరాల నుంచి నేను ఈ వార్డుకు ఒక సేవకుడిలాగా ఈ వార్డు ప్రజలందరికీ సేవ చేసుకుంటా, మా భిన్నత్వంలో ఏకత్వం లాగా ఈరోజు ఈ వార్డులో మేము అందరం కలిసికట్టుగా మేము పని చేసుకుంటున్నాము. ఏ పండుగ అయినా కూడా మేము జరుపుకుంటూ అందరికీ కూడా సేవలు చేసుకుంటా. ఈరోజు కరోనా సమయంలో కూడా మేము భారీ ఎత్తున కూడా ఫస్ట్ సూర్యాపేటలోనే ఏ వార్డులో చేయనీయకుండా అంతగా ఇవాళ మా వార్డులో మేము కరోనా టైంలో కూడా మేము ఈ సేవ చేసినాము. అలాగే ప్రజలు చనిపోయిన వాళ్ళకు కానివ్వండి, ఆరోగ్యకరంగా బాధగా ఉన్న వాళ్ళు, పేదవాళ్ళకు కానీ ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము అండదండలతో వండుకుంటూ వాళ్ళకి సేవ చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ గ్రహించి మా అమ్మగారు షేక్ మన్సూర్బీ గారి చేయి గుర్తుకి ఓటేసి 3వ నెంబరు ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.